నాయకులు ఆర్యవాసి గారు ప్రతి మీటింగ్ జరుగుతుంది. అందరూ చాలా సంతోషంగా చాలా సమాధానం చెప్పడం జరుగుతుంది. చాలా బాగా చేస్తున్నారని. అలాగే ప్రతి ఇంటికి రోడ్లు అయితే కానీ ట్రైన్లు అయితే కానీ ప్రతి ఇంటి దగ్గర నిర్మించుకుంటున్నాం. అలాగే పార్కులు ఏర్పాటు చేస్తున్నారు. పార్కులు అంటే కమర్షియల్ పార్క్ కాదు, కప్పు సంవత్సరం పెట్టి అదే పార్క్ కాదు, ప్రజలకు ఉపయోగపడే పార్కులు, ఆహ్లాదకరంగా ఉన్న పార్కులు నిర్మించుకుంటున్నాం. అలాగే గత వైసీపీ ప్రభుత్వంలో మన ప్రభుత్వుడు వెళ్తే ప్రతి ఇది లైన్లో పెట్టడం జరిగింది. అని వాళ్ళ ఆర్యవాసు గారు అనేక సమస్యలు ప్రజలకి ప్రతి పొద్దున్న 2 గంటలు ఎవరికి ఏదైతే సమస్య ఉందో 4 వారాల మధ్యలో వాళ్ళకి సమస్య తీర్చడం జరుగుతుంది. చాలా బాగా చేస్తున్నారు ఎమ్మెల్యే గారు. ప్రతిదీ అందరూ మెచ్చుకోవడం జరుగుతుంది. మన పేరెంట్స్ ఎంపీ గారు ఎప్పుడు ప్రెస్ మీట్ పెడతారో ఆయనకే తెలియదు. అలాగే గతంలో అధికారంలో లేకపోయినా ఇంకా తన వెహికల్కి సైడ్ వేసి తిరుగుతున్నారు. అంటే ఇంకా అధికారంలో ఉన్నామనుకుంటున్నాము, సైడ్ వేసి తిరుగుతున్నాం. మనం ఎక్కడో సౌత్ ఇండియన్ షాపులలో 2 నెలల నుంచి ఒక అతను డోర్ తెస్తాడు, అతను మిస్ చేయడం చూస్తే తేడా చూస్తే అతని దగ్గర ఉంటాడు. అంటే అతను గన్ మ్యాన్ కింద పెట్టుకున్నాడు అనమాట. అంటే అతనికి పిచ్చి పరాకాష్ట ఎక్కువైపోయింది అన్నమాట. అది ఏంటి అసలు ఎంపీ గారు గాలి ఎంపీ గారు ఏం చేస్తాడో కూడా మనకు అర్థం అవ్వలేదు. మనం అంటున్నారంటే ఎవరితో జనరల్ ఎలక్షన్స్ వచ్చేస్తున్నాయి, నేను నగ్గేస్తాను, మళ్ళీ మీరంతా రెడీగా ఉండని జనరల్ ఎలక్షన్స్ వచ్చేస్తున్నాయని చెప్తున్నాడు అంతే. నువ్వు జనరల్ ఎలక్షన్స్ వచ్చినా, ఇప్పుడు ఎలక్షన్స్ వచ్చినా, ఏ ఎలక్షన్స్ వచ్చినా మా ఎమ్మెల్యే గారికి 10,000 మెజార్టీ పెరుగుతుంది. 70,000 80,000 అవుతుంది. అసలు నువ్వు ఇంకా కళలు కలుపుతూనే ఉంటూ అధికారంలో అర్హత లేకపోయినా మీ వాహనం ముందు పోలీస్ జీపులు ఉండాలని ప్రతిసారి చాలా పోలీసులు చాలా ఇబ్బంది పెట్టేవారు. ఇప్పుడు అధికారంలో లేకపోయినా నువ్వు ఎందుకు వాడడం మాకు సమాధానం చెప్పాలి. మళ్ళీ మన సమన్వయకం తమ్ముడు మక్కడి సమన్వయక సంఘం ఎలక్షన్స్ చేయండి. అక్కడ అందరికి వచ్చింది ఆదివాసి గారు ఒకటే చెప్పారు, మనకి రాజకీయానికి అతీతంగా మీరు ఎలక్షన్స్ చేయండి అని అడపా శ్రీజన్ గారికి ఇప్పించడం జరిగితే ఎతనేదో చేసినట్టు అతను ఆఫీస్ పిలిపించుకుని టీం అందరినీ పిలిపించుకుని ఫోటో చేయడం జరిగింది. అసలు నువ్వు ఏం చేసావంటే అందరినీ పిలిపించుకున్నావు. అంటే ప్రతి బ్లాక్ మెయిల్ చేయడం, నువ్వేదో ఉంటావు క్యారెక్టర్ గా అంటున్నావు. నీ క్యారెక్టర్ అయితే అందరికీ తెలుసు. నీ క్యారెక్టర్ గురించి మాట్లాడుతున్నావు అంటే నా మాట్లాడుతున్నావు. రాజకీయాల్లో మాట్లాడుతున్నావు, రాజకీయాల మీద మాట్లాడు. క్యారెక్టర్ గురించి మాట్లాడుతున్నావు. క్యారెక్టర్ గురించి నీ క్యారెక్టర్ కూర్చుందా ఇద్దరు మాట్లాడుతున్నావు. కానీ పిచ్చి పిచ్చి మాటలు, పిచ్చి పిచ్చి వాళ్ళు తగ్గించుకుంటే నీకు చాలా మంచిది. నేను చెప్పాను, ప్రవీణ్ చౌదరి అనే వ్యక్తి వల్ల నేను చనిపోయిన పేపర్లో వెళ్తే అది ప్రవీణ్ చౌదరిని అరెస్ట్ చేస్తే అప్పుడు మార్గాని భరత్ నా ప్రెస్టేజ్ ఇష్యూ ప్రవీణ్ చౌదరి అనేవాడిని అరెస్ట్ చేయకూడదని చెప్పి అతను బయట తీసుకొచ్చిన రోజులు ఉన్నాయి. ఆ రోజు నేను అక్కడ ఉన్నాను. నేను ఇవన్నీ ఏంటంటే అది కూడా తప్పకుండా అది దృష్టిలో పెట్టారు. ఎమ్మెల్యే గారి దృష్టిలో ఒకటి చేసుకుంటూ వస్తామని చెప్తున్నారు. కంపల్సరీగా ఆ విషయం కూడా మేము ఎమ్మెల్యే గారి దగ్గర తీసుకెళ్తాం. ఆ విషయం కూడా ఏంటో పరంపర వాళ్ళని అడిగి తప్పకుండా తనకి జరిగే న్యాయం కూడా చేయిస్తాం. ఎమ్మెల్యే సార్ ఇప్పుడు సంవత్సరంలో జైన్ని తీయించాం. పరంపరలో ఎప్పుడో నుంచి ఉన్న ప్రవీణ్ చౌదరి అనే దృష్టిని తీయించారు. ఒక్కొక్కటి నెమ్మదిగా తీసుకుంటూ వస్తున్నారు. అది 6 నెలలు పట్టచ్చు, 2 నెలలు పెట్టచ్చు, 3 నెలలు పట్టచ్చు, మనకు తెలుసు సార్. అక్కడ రెగ్యులేషన్స్ రూల్స్ ఎలా ఉన్నాయో దాన్ని బట్టి తీస్తారు సార్ ఎమ్మెల్యే. అది ప్రతిదీ ఇక్కడ ఏం జరుగుతుందో అన్ని చంద్రబాబు గారు దృష్టిలో పెడుతున్నారు, పొరదేశంలో దృష్టిలో పెడుతున్నారు. అన్నిటిలో త్వరలోనే సమాధానం ఉంటుంది. ఎమ్మెల్యేగా త్వరగా పేపర్ మెయిల్ ఇష్యూ కూడా మేము ముందుకు వస్తానని చెప్తాను.